అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు పేరు నాని మాటలు వింటా ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలో వాళ్ళ కార్యకర్తల మీద కప్పి, తెలుగుదేశం కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీని అలాగే రాష్ట్ర ప్రజలను కూడా తిట్టించారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీమరాజా గురించి, అలాగే స్వాతిరెడ్డి గురించి, అలాగే సూపర్ సుబ్బుని ఉద్దేశించి, కిరాకార్పిని ఉద్దేశించి ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళంతా చేసే ప్రచారం ఏంటి? ఇది అన్యాయం కాదా? ఇది అక్రమం కాదా? అసల ఇలా ఎవరైనా చేస్తారా అని చెప్పేసని పేర్ని నాని నీతులు చెప్తున్నాడండి. ఒకసారి పేర్ని నాని మాట్లాడిన మాటలు వినిపించిన తర్వాత వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 2024 వరకు ఎవరెవరి చేత ఎలాంటి ప్రచారాలు చేయించారు. ఇవాళ మాట్లాడితే సీమరాజా గురించి బాధపడిపోతున్నారు కదా! వైఎస్ఆర్‌సీపీ పార్టీ కండువా మెడలో కప్పుకొని విష ప్రచారం చేస్తున్నారు, తిట్టేస్తున్నారని చెప్పేసని బాధపడిపోతున్నారు కదా! 2019 నుంచి 2024 వరకు మన్విత్ కృష్ణారెడ్డి, ఆర్ఎంకేఆర్ పెక్స్ యూట్యూబ్ ఛానల్ పేరు. అసలు పేరు మన్విత్ కృష్ణారెడ్డి. అతనికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో, తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టించి మీ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మరీ వీడియోలు చేయించారు. డైరెక్ట్‌గా వైసీపీ నాయకులనో, వైసీపీ కార్యకర్తలనో లేదంటే జగన్మోహన్ ఇలా విమర్శించడం కాదు. డైరెక్ట్‌గా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆనా కొడుకులు, అలగా జనం, గిలగా జనం అని చెప్పేసని మీరు డైరెక్ట్‌గా మీ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మరీ తిట్టించారు. మర్చిపోతున్నారా జనాలు అవన్నీని? వినిపిస్తా. ఆ వీడియోలు కూడా వినిపిస్తా. మొదట పేర్ని నాని మాట్లాడిన వీడియోలు వినిపించిన తర్వాత వీళ్ళ హయాంలో వీళ్ళు చేసిన ప్రచారాలేంటి? ఇవాళ బాధపడిపోతున్నారు కదా! వాళ్ళు రెడ్డి కాదు, వీళ్ళ రెడ్డి కాదు, స్వాతిరెడ్డి పేరు స్వాతిరెడ్డి కాదు, శ్వేతా చౌదరి అని బాధపడిపోతున్నారు కదా! అలాంటి ప్రయోగాలు మీరెన్ని చేశారో ఈ వీడియోలో ఆధారాలతో సహా చెప్తా. ఒకసారి పేరు నాని వీలైతే నువ్వు కూడా చూడు బాగా. చూస్తావుగా అప్పుడప్పుడు. జన్మించిందేమో కమ్మారింట చెప్తున్నారు అందరూ. సరే. బ్రహ్మం చౌదరి గారి కాబోయే శ్రీమతి అని చెప్పి ఎవరు చెప్తున్నారు. లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, కానీ మీరేమో శ్వేతారెడ్డి పేరు పెట్టుకుంటారు. హ్యాండిల్లో అడ్రస్ శ్వేతారెడ్డి అని పెట్టుకుంటారు. ఒరిజినల్ అది కాదు. శ్వేతారెడ్డి కాదు, స్వాతిరెడ్డి. ముందు నీకు అది కూడా సరిగా తెలుసుకో నువ్వు. స్వాతి శ్వేత కదా? స్వాతి స్వాతి. స్వాతి రెడ్డి అసలు పేరు శ్వేత, అంతేనండి? అంతే. ఒరిజినల్ పేరు శ్వేతా చౌదరి. శ్వేతా చౌదరి కూడా కాదులే, గౌతమి శ్వేతనో ఏదో ఉంది, శ్వేతా గౌతమి మాట్లాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్వాతి రెడ్డి. ఆవిడ పెడుతుంది చూడండి, ఆవిడ వీడియో చేస్తుంది, ఆవిడ పెడుతుంది. ఇంకా వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో అసలు మామూలుగా భయంకరమైన. మీరేమి సుఖపాసలేమీ కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2020 లోకల్ బాడీ ఎన్నికల టైంలో మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ స్వాతిరెడ్డి అమ్మాయి అప్పుడే వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో ఆవిడ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. 2023, 22, 24 ఎన్నికల ముందు వరకు ఆవిడ పైన మార్పుడు ఫోటోలు చేసి కొన్ని పేపర్లు అంటే పేపర్ కటింగ్లు ఉంటాయి కదా, న్యూస్లో వార్తలు వచ్చిన విధంగా అక్రమ సంబంధాలు అంటకట్టి వ్యభిచారులని ఇంకొకటని వ్యక్తిగతంగా ఎంతలా అవమానించాలో, ఎంతలా ట్రోల్ చేయాలో, ఎంత దిగజారిపోయి విమర్శించారో అందరికీ తెలిసింది. ముఖ్యంగా వర రవీందర్ రెడ్డి గారు నీచాతి నీచంగా ఆ స్వాతిరెడ్డి అనే అమ్మాయిని, అలాగే అనుష ఉండవల్లి అని చెప్పేసి ఆవిడ్ని, అలాగే గాయత్రి అని చెప్పేసి విజయవాడలో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ తెనాలకు సంబంధించిన మహిళల్ని, కృష్ణా గుంటూరు జిల్లాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు మార్పు చేసి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ మెయిన్ అఫీషియల్ వింగే, అన్అఫీషియల్ వింగ్ కాదు, అఫీషియల్ వింగ్ వాళ్ళకి నెల జీతాలు కూడా ఇచ్చారు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి నెల జీతాలు కూడా ఇచ్చారు. వాళ్ళ హ్యాండిల్స్లో ఒక ఫేక్ వార్త అనమాట, అంటే పేపర్లో వచ్చినట్టుగా వాళ్ళ ఫోటోలు వేసి ఆర్టికల్స్ రాశారు. వీళ్ళంతా ఇంకోటి చేస్తారో ఇలాంటి వ్యాపారాలు చేస్తారని చెప్పేసి ఆర్టికల్స్ రాశారు. అనరా అండి,
అంటే మేము మీ గురించి మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి నీచాతి నీచంగా ఒక న్యూస్‌లో వచ్చినట్టుగా మన పేపర్ కటింగ్‌లు క్రియేట్ చేసి ఏసేత్తారా? మాట్లాడతారు. ఎవరికైనా బాధ ఉంటది. మీరు నేర్పిన విద్యే ఇవాళ మీకే తగులుకుంది. మీరేమో అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. అసలు పేరు శ్వేత అండి, స్వాతిరెడ్డి అని పెట్టుకున్నారండి. అలాంటి ఐడీలు మీరు వందలు రన్ చేశారు అఫీషియల్‌గా. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం. లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో పెట్టించడం, చంద్రబాబు నాయుడు గారినో, లేదంటే ఇటు పక్క నుంచి ఇక్కడనో కులాల మధ్యన, మతాల మధ్యన, హీరోల మధ్యన, అభిమానుల మధ్యన ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టాలో అన్ని విద్వేషాలు రెచ్చగొట్టారు. మీరు అఫీషియల్‌గా జీతాలు ఇచ్చి మరి ఈ ఆలోచన శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నావా? ఎవడికి చెప్తున్నావు? నిన్న మొన్న వచ్చిన బచ్చేగాళ్ళకి చెప్పు. మీ పార్టీలకు కొత్తగా వస్తారు కదా బచ్చేగాళ్ళు. వాళ్ళకి చెప్పు. మేము 2019 ముందు నుంచి చూస్తాం మీ ప్రచారాలు. ఎవరికండి నువ్వు చెప్పేది ఇక్కడ? ఇక్కడికి వచ్చి పెద్ద సైంటిస్టులకు ఫోటోలు, వీడియోలు చూపించేసి ఈళ్ళేంటి? మరి అలాగే మీ హయాంలో చేసిన ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫోటోలు కూడా అక్కడ వేయాల్సింది. వేసి మాట్లాడాల్సింది. మీరు చేస్తే రైటు, మేము చేస్తే తప్పొచ్చిందా? ఇంకా మాట్లాడదా? చూడండి వీళ్ళు ఉమ్, ఒక సీఎంతో డిఫాక్టో సీఎంతో ఉమ్, ఇద్దరితో ఫోటోలు వీళ్ళు. అవును. దేనికి ఎందుకు ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు? ఉమ్, శబాష్ బాగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అసభ్యంగా మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారని ఈ కదా. మాట బాగా గుర్తుపెట్టుకో. నారా లోకేష్ గారు ఆ అమ్మాయితో ఫోటో దిగారని చెప్పేసి అని నువ్వేమని మాట్లాడుతున్నావు? శబాష్ బాగా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి పైన బాగా విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి నారా లోకేష్ గారు మెచ్చుకున్నారు అని అంటున్నావు కదా. ఈ మాట గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వీరు ఉమ్, యష్ అండి. అవును వీరు యష్. అవును. చూడండి వీరి ఫోటోలు. ఉమ్, ముఖ్యమంత్రి గారితో పక్కన ముఖ్యమంత్రి గారి అబ్బాయితో డిఫాక్టో చీఫ్. అవును. వీరి యొక్క వారి పోస్టులు చూడండి. ఏముంది అంతా తప్పేముంది. ఇవన్నీ ఐటీడీపీ విషపు కొమ్మలు రెమ్మలు ఇవన్నీ. ఉమ్, సుబ్బు రైట్. ఐ థింక్ ఆంధ్ర లియో న్యూస్ టీడీపీ యాక్టివిస్ట్ సరే. ఈ అడ్రస్లో తిరుగుతూ ఉంటాయండి. ఉమ్, ఉమ్, ఈ అడ్రస్లు పట్టుకుని ఈ యూట్యూబ్ లో ఇట్లో ట్విట్టర్ లో ఫేస్బుక్ లో తిరుగుతూ ఉంటాడండి. ఉమ్, పోస్టులు చూడండి. మై టీడీపీ యాక్టివిస్ట్ పేరు మీద ఈయన దాంట్లో ఆయన సొంతంగా కూడా ఫోటోలు దిగాడు. సీఎం అయ్యాక కూడా, సరే. సీఎం అవ్వకముందు దిగాడు, అయ్యాక దిగాడు. ఆయన పోస్టులు చూద్దాం సార్. చూడండి ఆయన పెట్టిన స్క్రీన్ షాట్లు ఇవన్నీ. ఒకసారి క్లోజ్అప్ ఏమైనా చూపించగలిగి చూడండి. ఇవన్నీ మొచ్చుకే అసలు మామూలు చంద్రబాబు నాయుడు గారి నీచానికి పరాకాష్ఠ. సరేనయ్యా, ఇంకా నీ వీడియోలు ఎక్కువసేపు వినిపించే ఓపిక నాకు కూడా లేదు. నువ్వేదో కొన్ని పేర్లు ప్రస్తావించి సుబ్బు అని, సీఎంరాజా అని, స్వాతిరెడ్డి అని, లేదంటే యష్ అని చెప్పేసి వీళ్ళ పేర్లు ప్రస్తావించి విష ప్రచారం చేస్తున్నాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. మీరు మా పైన వీడియోలు చేస్తున్నారని చెప్పేసి అని బాధపడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ చేత వీడియోలు చేపిస్తారని చెప్పేసి అని ఫీల్ అయిపోతున్నారు కదా. మీరు అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. రైట్. ఒకసారి చూస్తున్న వ్యక్తులు కూడా ఇగో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మన్విత్ కృష్ణారెడ్డి అని కొట్టండి. ఏమవుతుంది? మన్విత్ కృష్ణారెడ్డి ఇదిగో. ప్రభుత్వ పాఠశాలల్లో ఇదిగో జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటో. ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీసులో మెంబరు. 19 నుంచి 24 మధ్యలో ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో కీలకమైన వ్యక్తి. సోషల్ మీడియాకు సంబంధించిన కీలకమైన వ్యక్తి మన్విత్ కృష్ణారెడ్డి, అందరికీ తెలిసింది. రైట్. జగన్మోహన్ రెడ్డితో ఫోటో ఉంది. ఈ పక్కన తెలుగుదేశం పార్టీ జెండా వేసుకున్నాడు. పూర్తి వీడియో వినిపిస్తా. ఇవాళ మీరు బాధపడిపోతున్నారు కదండి పేర్లు పెట్టుకున్నారని చెప్పేసి అని. ఇదిగో వినండి. ఇక్కడ చిన్న స్కామ్కే మా చంద్రబాబుని జైల్లో పెడతావా జగన్మోహన్ రెడ్డి?
మా చంద్రబాబుని. రైట్, ఇదిగో ఈ వీడియో చూసావా? నేను ఫుల్గా చూపిస్తాను నాకు. ఇదిగో వెనకాతల చంద్రబాబు నాయుడు గారి ఫోటో, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, జెండా గుర్తు, మెల్లో పసుపు కండుగా వేసుకొని ఏమని మాట్లాడుతున్నాడు వినిపించినా? విను తరించిన తర్వాత మాట్లాడదాం. నిద్రపోతున్నాడు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు వినాయక చవితి బొమ్మలు పెట్టేశారు, దసరా, దీపావళి, సంక్రాంతి. ఏందిరా మీరు? మా చంద్రబాబు నాయుడు గారి కన్నా మీకు మీ జీవితాలు, పండగలు, పబ్బాలు ముఖ్యమైపోయా? నా మాటిని ఇకనైనా బాబు గారు బయటకు వచ్చినాక ఎన్ని మానేయండిరా. అదిగా సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగస్తులు జాబులు మానేయండి, నిరాహార దీక్షలు చేయండి. ఇప్పుడు ఇది ఎవడో ఒకటి సస్తేనే కదా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేశారు కదా, అప్పుడు అంతకు ముందు నుంచి చాలా వీడియోలు చేశాడు. ఊరికే మచ్చికి వినిపిస్తున్నా అంటే విను ఒకసారి. నువ్వు బాధపడిపోతున్నావు కదా, సీమరాజా వీడియోలు చేస్తున్నాడనో, లేదంటే స్వాతిరెడ్డి పేరు మార్చుకుందానో, లేదంటే యశ్ మాట్లాడుతున్నాడనో, సుబ్బు చేస్తున్నాడనో, సుబ్బు వీడియోలు చేపిస్తున్నాడనో, మా పైన వీడియోలు చేపిస్తున్నారని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు కదా. దీని అంతటికి ప్రధాన కారణం ఎవరండి? మీరు కాదా? మీరు వేసిన బాట కాదా? మీరు చూపించిందే, మీరు నేర్పిన విద్యే. అయ్యా పేరు నాని నీవు నేర్పిన విద్యే, మీరు అలవాటు చేసిందే. విను ఏమని మాట్లాడుతున్నారో. ఐటీ ఉద్యోగులారా జాబులు మానేయండి అయ్యా, ఎవరైనా చచ్చిపోతే మంచిది. మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, మెల్లో కండివా ఏంటి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం పెట్టుకున్నారో, ఎక్కడి నుంచి వీడియోలు చేసాడు? మీ పార్టీ ఆఫీస్లో కూర్చుని వీడియోలు చేసాడు. ఇవాళ అడ్రస్ లేకుండా ఎందుకు పోయాడండి? మీరు ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా ఎందుకు పోయాడు? చాలా ఉన్నాయి, కంగారు పడమాకండి, ఇంకా మాట్లాడతాం. ఆ వీడియోల గురించి కూడా మాట్లాడతాం, చెప్తా. ఎవరెవరి చేత ఏమేమి వీడియోలు చేయించారు, మీరు ఎవరిని పెట్టుకున్నారో. మీరు ఇంకా ఏదో సుబ్బుని తీసుకొచ్చి ఏవో మా పార్టీకి సంబంధించి వీడియో చేపిస్తున్నారు, మమ్మల్ని ట్రోల్ చేపిస్తున్నారని బాధపడిపోతున్నారు కదా. మీరు ఏకంగా ప్రముఖ డైరెక్టర్లనే దింపారు రంగంలోకి. ఆ చరిత్ర మర్చిపోతారా? వ్యూహం 2 అని, లేదంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పేసి అని చాలా చరిత్ర ఉంది. అప్పుడు అయిపోయింది కాదు, చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోతే అట్ట. ఇంకా మాట్లాడుదామని అంట. మీడియాలో హైప్, మోడీ తాత లుకింగ్, బెయిల్ కమింగ్, బాబు గారు డాన్సింగ్ అన్ని జరిగేది. జరగాల వద్దా? మీరే చెప్పండి. ఏబిఎన్ ఈటీవీ వాళ్ళు మీరన్నా చెప్పండి అయ్యా. రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునివ్వండి, నిరాహార దీక్షలు చేయమని చెప్పండి, ప్రసారాలు చేయండి. లోపల చాలా బొమ్మగా ఉంది. అయినా ఒరే, మా చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేస్తే మీకేమి చెప్పురా? ఆంధ్రప్రదేశ్ అలగా జనాలారా, అనగారిన వర్గాలారా. ఏమని మాట్లాడుతున్నారో చూసావా పేరుని? ఆంధ్రప్రదేశ్ అలగా జనాలారా. ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నాడు కదా. మీరు మాట్లాడిపించిన మాటలు తెలుగుదేశం పార్టీ కండువా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, కమ్మ కులస్తుడిగా మీరు చేయించిన వీడియోలండి. మీరు నేర్పిన విద్యే, మీరు మొదలెట్టిందే. అంటే మీరు మొదలెట్టినప్పుడు లేదేమో, బాబు బెల్లే మాట్లాడేస్తున్నారంటే మన వాళ్ళు బెల్లే విష ప్రచారం చేస్తున్నారు, అంతకన్నా బ్రహ్మాండం ఏముందని చెప్పేసి మురిసిపోయారా? అంటే మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే తప్పు వచ్చిందా? మీరు చేస్తే సంసారం, ఎదుటోటి చేస్తే వ్యభిచారమా? మరి ఆ రోజు ఇదే మన్వితి కృష్ణారెడ్డి పైన మంగళగిరి పోలీస్ స్టేషన్లో వర్లరామయ్య గారు, దేవినేని ఉమా గారు, లేదంటే ఇంకొంతమంది నాయకులు వెళ్ళి ఇగో ఇలా పార్టీలు జెండా కప్పుకొని విష ప్రచారం చేస్తున్నారండి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఇవాళ అంబట్రాంబో పెద్ద గొంతేసుకుని అడుగుతాడు కదా, మీరెందుకు చర్యలు తీసుకోలేదు? మీరు చేసేయచ్చు, మీకు అన్ని రైట్స్ ఉన్నాయి, మీరు ఎన్ని విష ప్రచారాలన్నా చేయొచ్చు, మీరు ఎన్ని మాటలన్నా మాట్లాడచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మెల్లో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని అలాగా జనాలారా, అనగారిన వర్గాలారా, లేకి వెదవల్లారా అని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి తిడుతుంటే ఏమనుకోవాలి? మీరే వేసిన బాటేనండి, మీరు చూపించిన దారే మీరు మాకు ఒక దారి చూపించారు. ఓహో ఇలా కూడా రాజకీయాలు చేయొచ్చు అని చెప్పేసి అని మేము మిమ్మల్నే ఫాలో అవుతున్నాం. మీరు చూపించిందే ఓపెన్గానే చెప్తున్నాం కదా, మీరు వేసిన బాటే, ఆ బాటలోనే మేము నడుతున్నాం. మీరు చేస్తే సంవత్సరం ఎదురు చేస్తే వ్యభిచారం అనకూడదండి. సిగ్గు శరం ఉంటే దీనికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా. నేను గతంలో ఎప్పుడు ఇలా చేయలేదని చెప్పేసి మీరు దమ్ముగా చెప్పగలుగుతారా? మేము ఆధారాలతో సహా చూపిస్తాం. ఆ రోజు మేము మొత్తుకున్నాం, ఇది తప్పండి, అలా చేయకూడదు. మార్పిడి వీడియోలు చేస్తున్నారు, పేర్లు మార్చుకొని వచ్చి కులాల మధ్యన, మతాల మధ్యన, అభిమానుల మధ్యన తెచ్చి పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
మీరు అధికారంలో ఉన్నారు, వీళ్ళ పైన చర్యలు తీసుకోండి, ఇలాంటివి ఎక్కడైనా కట్టి పెట్టండి అంటే ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోగా వందలాది మంది ఐపాక్ టీంని హైర్ చేసుకొని వీడియోల మీద వీడియోలు, వీడియోల మీద వీడియోలు. మీరు దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? మరి మనం చేసినప్పుడు ఏమైపోయిందో? ఇలాంటి వీడియోలు కొన్ని వందల వీడియోలు చేసాడు. వాళ్ళు ఎందుకు ఫీల్ అయిపోతారండి? మనం మొదలెట్టిందే కదా, మనం నేర్పిందే కదా. అసలు లేకపోతే అలాంటి థాటే ఒకటి రాదు కదా. మీరు నేర్పకపోతే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదుగా. ఎందుకు బాధపడిపోతున్నావు? అంత బాధపడిపోవసరం లేదు. ఎవడు తీసుకున్న గోతులో ఆడే పడతాడు. మీరు తీసుకున్నది ఇదంతా మీరు చేసుకున్నదే. ఇవాళ ఫీల్ అయిపోతే ఎలాగండి? శుద్ధ మాటలు చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి నీతి కోరులు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఎవరికండి నువ్వు చెప్పే నీతులు? అంటే నువ్వు చెప్పే నీతులు చెప్తా ఉంటే వింటా కూర్చుంటావా? అంటే జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అది మీ కార్యకర్త కాదా? వైసీపీ కార్యకర్త కాదా మన్విత్ కృష్ణారెడ్డి? నిరూపించగలుగుతావా నువ్వు? కాదని చెప్పగలుగుతావా? ఎన్నికల ముందు వందల వీడియోలు. మీ పార్టీ మెయిన్ కోర్ సబ్మిట్ అండి వాడు. సోషల్ మీడియాకి సంబంధించి కీలక వ్యక్తులు వీడియో ఒకడు అందరికీ తెలిసిందే. సదర్ భార్గవ్ తెలుసు, ఆ దేవేందర్ రెడ్డి గుర్రంపాటి ఆడు దేవేందర్ రెడ్డి ఎవడో ఉన్నట్టు వాడికి తెలుసు. వీళ్ళంతా మీ సోషల్ మీడియా టీమే కదా. ఏమైపోయింది? ఈ మాటలే వద్దనేది. ఇక సరే, ఇంక సుబ్బు విషయానికి వద్దాం. టీడీపీ యాక్టివిస్ట్ అని, లేదంటే ఐ థింక్ ఆంధ్ర అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళని కించపరుస్తూ వీడియోలు మాట్లాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారని చెప్పేసి అని బాధపడిపోతున్నారు. మీరు ఏకంగా డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మని దింపేలేదా? చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, లోకేష్ గారి క్యారెక్టర్ని, లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో మహిళలను ఉద్దేశించి మీరు వాళ్ళపైన సినిమాలు తీయించలేదంటే అఫీషియల్గా తీయించలేదా? తీసిన సినిమాని ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా కొనుగోలు చేసి టీవీలో ప్రచారం చేయించలేదా? టీవీలో ఎక్కడండి? టీవీలో. వ్యూహం సినిమా ఎందుకు కొన్నారండి మీరు 2 కోట్ల రూపాయలకి? ఎవడు కొనమన్నాడు మిమ్మల్ని? వ్యూహం అనే సినిమా తీసి అందులో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, వాళ్ళ ముగ్గురిని కించపరుస్తూ ఒక సినిమా తీయించి అఫీషియల్గా మీరే తీయించి డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేసి టీవీలో ప్రచారం చేయడానికి 2 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారండి? ఎందుకు సార్? మరి దానికి సమాధానం చెప్పరా? ఏదో ఎక్కడో సోషల్ మీడియాలోనో లేదంటే యూట్యూబ్లోనో మిమ్మల్ని అనుసరిస్తూ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వీడియోలు చేస్తే అంత నొప్పి వచ్చేసి మీకు ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా డైరెక్ట్గా జనాలు అందరూ చూసే విధంగా ఏకంగా కేబుల్ టీవీలో ప్రచారం చేసేసారు కదా, డైరెక్ట్గా టీవీలో ప్రచారం చేసేసారు కదా. దానికే సమాధానం చెప్తారు. దానికి మీ సమాధానం ఏంటండి? సార్ వద్దు, ఈ పతివతా కౌరులు వద్దు. వెనకడుకో సామెత ఉంది, పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట. మీరు ఇక్కడికి వచ్చి పరమాన్నాలు ఏమి ఉండవసరం లేదు. మీరు వేసిన రాజ్యమార్గమే, మీరు చూపించిన దారే, ఈ బొక్కలు, ఈ లొసుగులు, ఈ తెలివితేటలు, ఈ మేధావితనం